మ్యారినేషన్ ప్రాసెస్ తర్వాత బిర్యానీ ప్యాన్లో ఆయిల్, షాజీరా, నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలి. హోల్ గరం మసాలా యాడ్ చేయండి. హోల్ గరం మసాలా అంటే పెప్పరు, మిగతా మీ దగ్గర ఏవి బిర్యానీ ఐటమ్స్ ఉంటే అవి యాడ్ చేయండి. అవి కొంచెం ఫ్రై చేయండి. ఈలోపు ఇంకో సైడ్ స్టవ్ పైన వాటర్ పెట్టుకొని దాంట్లో తగినన్ని వాటర్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, కొంచెం ఘీ యాడ్ చేసి అది కూడా మరిగించనివ్వండి. అది సిమ్లో పెట్టి మరగనండి. ఈలోపు పక్కన ఉన్న దాంట్లో స్లైట్గా వేగిన హోల్ గరం మసాలాలో చికెన్ వేసి చేసుకోండి. ఫ్రై అయ్యాక ఈ వాటర్లో ముందుగా చెప్పిన వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా ఈ వాటర్లోనూ బిర్యానీ ప్యాన్లోనూ యాడ్ చేయండి. ఈ వాటర్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. ఈ నీరు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది వేసి మరిగించండి. ఇది కొంచెం 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా కొంచెం సిమ్లో పెట్టి ఉడికించిన చికెన్ పైన ఈ లేయర్స్ లాగా రైస్ వేసుకోండి. ఇప్పుడు మీరు ఫుడ్ కలర్ వాడాలనుకున్న వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వేసి ఈ బిర్యానీ నుంచి వచ్చిన రైస్ వాటర్ ఉంది కదా దాంతో యాడ్ చేసుకొని ఇలా వేయండి. తర్వాత ఘీ వేయండి. మీ దగ్గర కేవరా వాటర్ ఉంటే వాటర్ కూడా యాడ్ చేయండి. తర్వాత హై ఫ్లేమ్లో 8 నిమిషాలు దమ్ చేయండి. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు దమ్ చేయండి. మనకి గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని పెరుగు చట్నీ, వెజిటేబుల్ సలాడ్, ఆనియన్, లెమన్స్తో సర్వ్ చేసుకొని తినేయండి. ఈ విధంగా ఈజీగా మన ఇంట్లో బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.